చీర చూడండి. ఇది ఇద్దరి మధ్యలో నేను నలిగిపోతున్నాను. నేను సైలెంట్ గా ఉన్నాను కదమ్మా, ఇంకేముంది నలగటానికి? అసలు సైలెంట్ గా ఉంటే ఎంత బాగున్నారండి. మీ అందం అంతా అందులోనే ఉన్నట్టుంది. వెంటనే నాకు పాట కూడా గుర్తొస్తుంది. ఈ పాట మౌనమేలనోయ్. నేను కూడా ఎందుకో మా వదిన అది చూసారా, మౌనమేలనో అంటున్నారు అంటే మాట్లాడమని అర్థం అన్నమాట. ఈ చీర చాలా బాగుంది. ఆడవారి మాటలకు అర్థాలే. చూసావా, ఒక ఫ్రెండ్ మనసును అర్థం చేసుకుంటుంది అనడానికి ఇదే పాట నేను నీ కోసం పాడతా కదా వదిన. నువ్వేం మాట్లాడినా కూడా అందులో అర్థమే వేరుంటుంది. సూపర్ అండి. అసలు ఏంటి మీరు ఏంటి ఇలా యాక్చువల్గా ఆ కలర్ ఆవిడకి ఆల్మోస్ట్ కొంచెం బ్లూలో ఎన్ని షేడ్స్ ఉంటాయండి. అవునులే, ఆవిడ లంగా ఓణీలు ఆవిడ కూడా వేస్తూ ఉంటారుగా, బాగుంటుందిలే. అసలు నేనేం ఫీల్ అవ్వం లంగా ఓణీలు అన్ని వేయడానికి. ఐ లవ్. ఇప్పుడు ఏమంటారు, ఈ చీర నీకా నీకా? వాళ్ళకి కాదు, మీకు. అది చూసావా ఎంత బాగుందో. ఈ రంగు కూడా నాకు చాలా నప్పుతుంది. ఎవర్ గ్రీన్, పైగా కొంగు బాగుంది. బ్లౌజ్ అదిరింది, కొంగు బాగుంది. నాకు ఇలాంటివి పట్టు చీరలు ఇలాగే ఇష్టం. టేస్ట్ కాబట్టి మనం ఫ్రెండ్స్ గా ఉన్నాం. అంటే అందుకే నేను సైలెంట్ గా ఉన్నాను. చూసారా, ఇంత వైలెన్స్ లో నేను సైలెంట్ గా ఉంటేనే బాగుంటది. వైలెన్సా? లైట్స్ చాలా బాగున్నాయి. నోట్లో ఇందాక ఆ చీర ఎక్కడ పెట్టారమ్మా? చీర ఆ చీర లేదు గాని అమ్మయ్యా. ఇప్పుడు ఏమంటావు వదిన, ఈ చీర హరిత నాకు కొనిస్తాంది, ఇది నీ పక్కన పెట్టుకుంటా. ఇంకా బోల్డ్ చీరలు ఉన్నాయి. ఇందాక చీర హరిత గారు కొనుక్కుని ఇప్పుడు చీరేమో నీకు కొనిచ్చి, అంటే ఇక్కడికి వచ్చింది ఎందుకమ్మా? మీరే చీరలన్నీ చూసేసుకోవడానికా? నువ్వు ఇవాళ వస్తావని నాకేం తెలుసు వదినా? అసలు నువ్వు హాస్పిటల్ కదా వెళ్ళాలి, ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? హాస్పిటల్ కే వెళ్దామని హరిత గారిని తీసుకుని వచ్చావన్నమాట. నేను హరిత గారిని తీసుకురాలే, హరితే నన్ను తీసుకొని వచ్చింది. మీ ఫ్రెండ్ వాళ్ళ షాప్ కి వెళ్దాము, ఏవో పాపకి లంగాలు కుట్టిస్తా అంటే వచ్చా. నాకు ఫోన్ పట్టుకుని గంట సేపు కూర్చుంటే ఎందుకా అనుకున్నాను. గూగుల్లో అడ్రస్ పంపించడానికా? నాకు తెలియదు కదా, అడ్రస్ ఒక్కదాన్ని రాలేను కాబట్టి చాలా రోజుల నుంచి మోక్ష భార్గవి అని విని ఎప్పుడు చూస్తానా అని నాకు అసలు తహతహలాడిపోయి మీరు వచ్చేసాను. ఇందాక మీరు తీసిన చీర మీరు వచ్చే ముందే నేను సెలెక్ట్ చేసి పెట్టాను. అదేంటి మీరు ఎక్కడికో వెళ్ళారని చెప్పారు ఈవిడ, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? వదినా, నువ్వు ఇంటి పట్టున ఉంటాను, మీ అమ్మగారిని చూసుకుంటానంటేనే కదా నేను బయటికి వచ్చాను. అదేంటి అమ్మేగా నన్ను వెళ్ళమనింది? పాపని ఏమైనా చూసావా, ఏమన్నా అంటే బయటికి వచ్చి అత్తగారి గురించి ఆడపడుచు గురించి అంటుంది అని అంటారు గాని వీళ్ళ అమ్మ కూతుర్లు బయటకు ఒక మాట లోపల ఒక మాట. ఇవన్నీ తెలుసా? నేను చెప్పనా, కోడలు కొంటతనం తెలియదు గానీ అత్తగారు ఆరేళ్లు తెలుస్తాయట అని ఎవరు పెద్దలు చెప్పారు. వినిపిస్తాయట బాగా. కోడలు చేసే కొంటతనం తెలియదు అంటారు. ఏంటో మరి నిన్నంటుంది. ఇప్పుడు ఆడపడుచు అంటే మీరు కోడలు కదా. మా అమ్మకి నువ్వు కోడలమే కదా, అది ఆవిడ చెప్పి. తనకు అర్థం కాలేదు కానీ నువ్వు పక్కన పెట్టి. మరి ప్రైస్ ఎంతో చెప్పలేదేంటి? 13,500. అందులో 10% డిస్కౌంట్. నువ్వు 10% డిస్కౌంట్ మాత్రం మర్చిపోవే. మన భార్గవి పోనీలే, ఎప్పుడు డిస్కౌంట్ మనకి లేకపోతే ఏమి అనుకోవచ్చుగా, వాళ్ళకి ఇస్తుంది కదా. ఆషాఢం సేల్ కదా, సేల్ అంటే అందరికి సేలే. డిస్కౌంట్ అంటే ఆడవాళ్ళకి ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఫీల్, హ్యాపీనెస్. నాకు ఒకటి అర్థం కావట్లా, డిస్కౌంట్ అనగానే దూరిపోతాం లోపలికి. భార్గవి నువ్వు గమనించావా, వీళ్ళు వచ్చారు నా చీర అనుకుంటున్నారు, మధ్యలో దూరితే మాత్రం నన్ను పక్కనట్ట తోసేసి మళ్ళీ ఇద్దరు షేక్ హ్యాండ్లు హైఫైలు ఇచ్చుకుంటున్నారు. అంటే డిస్కౌంట్ అనగానే ఒక కాంబినేషన్ అన్నమాట. అరే ఇక్కడ మాత్రం ఆడవాళ్ళ యూనిటీ బయటపడింది డిస్కౌంట్ల దగ్గర. సరేనమ్మా, నాకు అంది ఈ చీర నాకు. ఇంకా బోలెడు ఉన్నాయి మేడం, ఒక్క చీరకే. హరిత ఈ చీర నేను నీకు కొంటానమ్మా, చాలా బాగుంటుంది. అసలు ఈ కలర్ నాకు లేనే లేదు తెలుసా. ఇదో అన్ని లేవు. ఈ కలర్ కి ఏమన్నా సంబంధం ఉందా? కొంచెం చూడండి, ఆ బార్డర్ లో సంబంధం లేదు కానీ మీ కలర్ కి దీనికి చాలా సంబంధం ఉంటుంది. అందుకే నాకు నప్పుతుంది. మీకు ఇంకా బ్రైట్ బాగుంటాయి. వదిన ఒక మాట చెప్పునా,
హరిత వాళ్ళ పాపకు తీసుకుంది, హరిత నాకు చీర తీసుకుంది. ఇప్పుడు నేను ఒకటి హరితకి తీసుకోవడం బాగుంటుంది అంటే కొంతసేపు అయ్యాక తీసుకోవచ్చు. తీసుకుంటూ ఉంటా కదా వదిన. రాక రాక నా ఫ్రెండ్ తో వస్తే ఇప్పుడే కుదిరిందా నీకు? ఆ కలర్ నాకు అస్సలు లేదు. మొన్నే కొత్తగా రీల్లో చూసాను ఈ కలర్, మీరు వేసుకున్నారు. నేను చూసాను ఈ కలర్. రీల్స్ చూస్తారా మీరు కూడా చూస్తున్నాను. మీరు కూడా మధ్య కలర్ చాలా కట్టారు. ఈ కలర్ కట్టలేదు మీరు, ఇలాంటివి చాలా కట్టారు. ఈ కలర్ మాత్రం కట్టలేదు. అంతేనంటారా? ఈ కలర్ కట్టానంటారా? మీరు ఈ కలర్ కట్టారు, పైగా ఈ కాంబినేషన్ ఉంది. ఎందుకు అనిపించింది అంటే కెమెరా లైట్స్ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు బ్లౌజ్ ఏది చూపించండి నాకు. ఇదిగో ఇది ఈ బ్లౌజ్ మీద నెక్ మీద వర్క్ కూడా చేసింది. బ్లౌజ్ లో వాడండి. ఎవరి రీల్ చూసి ఎవరిని అనుకున్నావు? నేను ఈ సారి ఎవరి కట్టంచులు అట్టు పెట్టేస్తాను, కుర్చీలు ఎక్కువ వస్తాయని. ఎవరిది చూసి అంటే ఇలాంటి బ్లౌజే కుట్టించుకుని ఉంటారు. నేను ఇదే బ్లౌజ్ కుట్టించుకున్నారు అనుకున్నాను. ఏ కలర్ చూసావా ఎంత చక్కగా మ్యాచ్ చేస్తారు ఆవిడ. మిక్స్ అండ్ మ్యాచ్. నేను చెప్పానా ఇదే చీరని? అదే చెప్తున్నాను, ఇదే చీర అంటారు. చూసావా ఇచ్చేసారు. అవునవును. నెక్స్ట్ సారీ మాకు అంత మంచి ఆవిడ చూసావా. కానీ చాలా బాగుంది వదినా. ఈ చీర మీకే, ఈ చీర మీకే. మీకు ఆ కలర్ బాగుంటుంది. నాకంటే ఇదేదో కొంచెం లేటెస్ట్ గా ఏదో ట్రెండింగ్ లో ఉంది లావెండర్ కలర్. నువ్వు ఈ చీర ముందు చూపించచ్చు కదా మరీను. ఇప్పుడు అక్కడ ఉన్న చీరలన్నీ ఏమిటో ఇంకోటి తెప్పిస్తాం మేడం. సేమ్ కలర్ తెప్పిస్తాను. ఇది ఆవిడకే ఇచ్చేయండి. ఇంకోటి తెప్పిస్తారు. సింగిల్ పీసెస్ అది తీసుకోండి. ఆవిడ మీకు ట్రెండింగ్ లేటెస్ట్ బార్డర్ కాదు, ఈ చీర బార్డర్, చీర పళ్ళు, బ్లౌజ్ ఎలా ఉందో చూడకుండా అసలు చూడండి. డబుల్ షేడ్ చూడండి ఎంత బాగుందో. కల్నేతలో వచ్చిన ఒక కలర్ఫుల్ బ్రైట్ కలర్ సారీ మీకు ఇంకా బాగుంటుంది. మీ హైట్ కి పర్సనాలిటీ, త్యాగాలు, ఈ ప్రేమ ఒకసారి చాలు. ఒక్కసారి ఇప్పుడు నేను అదే అలాగే ఉన్నా. ఇది ఒకటి చాలు. అలాగే ఈ కలర్ లో ఇలా సింపుల్ గా వర్క్ చేయించుకుని, సిల్వర్ గోల్డ్ కాంబినేషన్ లో ఈ కలర్ తీసుకుని వర్క్ చేయించుకుని సింపుల్ గా వేసుకుంటాం. మీ అంత అందంగా ఎలాగో రెడీ అవ్వలేము. అసలు ఆవిడ అందం ముందు ఎందుకు పనికొస్తాము? దీనిపైన ఒక చిన్న పర్ల్ సెట్ అయిపోయింది. ఇంకేం కనిపిస్తాం మనం? అంతే, పర్ల్ సెట్ బాగుంటుంది. అసలు కనిపించండి. అసలు మీ ఇద్దరు ఉంటే నేను కనిపించను ఎవరికి. అది ప్రాబ్లం. మీ ఇద్దరితో ఎప్పుడు రావద్దు. వచ్చిన చీరల సెలెక్షన్ కి అసలు రావద్దు. ఏ తిండికో పోయామనుకో, ఇప్పుడు ఈ ప్రేమని ఇలా చూపించుకుంటే బాగా కష్టపడి డైటింగ్ చేసి ఇది భలే ఉంది. ఇప్పుడు నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే మమ్మల్ని ఇద్దరిని సెపరేట్ గా తీసుకురాకూడదు, చెప్పి కలిపి తీసుకురావాలి. అప్పుడు మీరు ఫ్రెండ్లీగా ఉంటాం కదా. లంచ్ కా డిన్నర్ కి చీరలు కొనుక్కోవడానికి అసలు బేసిక్ గా నేను ఎవరితోనూ రాను, కలిసి రాను. ఎందుకంటే ఆడవాళ్ళకి మనం చూసే చీర చూడం, పక్క వాళ్ళు ఏ చీర చూస్తున్నారనే చూస్తాం, కానీ మన చీరలు గట్టిగా పట్టుకుని వాళ్ళు చూస్తాం అనమాట. సేమ్ ఫీలింగ్ అందరికీ ఉంటుంది కదా. అందుకే మేము ఫోన్ లో చూడండి, యూట్యూబ్ లో చూడండి, ఫోన్లు చెయ్యండి, మీకు నచ్చితే ఆ చీరని బ్లాక్ చేసి పెట్టేసుకోండి అని చెప్తున్నాం. సూపర్, కాంపిటీషన్ లేకుండా. కానీ ఇప్పుడంటే వేరే చీర కావాలి అంటే తెప్పిస్తారు కానీ కొన్ని మాత్రం అంటే మనం ఎవరు బయట వాళ్ళు కట్టుకోవద్దు. మనం కట్టుకునే ఎవరైనా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. మనం అనుకోకుండా చీర కట్టుకుని బయటికి వెళ్తాం, అలాంటి చీర కట్టుకున్నారంటే ఎక్కడో తెలియని ఫీల్ కదా. అలా ఉండొద్దంటే మాత్రం మనం మోక్షాకే రావాలి. బికాస్ మనం చూపించే ఇప్పుడు కలెక్షన్ చాలా తక్కువ. యాక్చువల్ కలెక్షన్ చూసామంటే అలాంటి చీర ఇంకో దగ్గర ఉండదని నేను గ్యారంటీ ఇస్తాను. పైగా దాంట్లో మళ్ళీ 10% డిస్కౌంట్. మీరు కొంచెం క్లోజ్ ఇంకొక 10% ట్రై చేస్తారా మీకోసం? ఏంటి చెప్పు, ట్రై చేస్తావు. అసలు ఈ కట్టు చీర చూసారా మీరు? ఎవరు ఇంత కట్టి నుంచి చూస్తున్నాను, తెగ పళ్ళు సర్దుతున్నాను. ఇందాకటి నుంచి అనుకుంటున్నాను ఎందుకు ఆడిపోతున్నారు, అసలు ఎక్కడ కనిపించట్లేదు. మేము మీ ముందర భలే ఉందిగా పట్టు చీరేమో అన్నట్టు, పట్టు చీర కాదా, క్వాలిటీ సారీ, జూట్ సారీ అన్నట్టు.
జామ్దాని జూట్ అన్నట్టు ఎంత బాగుంటుంది. బాలే ఎందుకు వచ్చాను గిఫ్ట్ ఎవరు ఇచ్చారు తెలుసా? ఎవరు ఫ్రెండ్ ఏంటి తేవడము గిఫ్ట్ ఇవ్వడము ఆవిడ కట్టేయటము. ఎన్ని గంటలైందమ్మా వచ్చి ఇక్కడికి? ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి వాళ్ళు వచ్చేసాను. అంటే మొన్న కొన్నాను అనుకోకుండా ఇటుగా వెళ్తూ కొన్నప్పుడు ఇది హరితకైతే చాలా బాగుంటుంది అనిపించింది. అందుకే ఇవాళ కట్టించి భార్గవికి చూపించి ఈ పట్టు చీరల్లో ఏదో ఒకటి కొనిపించి 4 రోజుల్లో వెళ్ళిపోతున్నా కదా వదినా. అంటే తను చేసిన పొరపాటు ఏంటంటే మన ఇద్దరు 20 ఏళ్లగా స్నేహితులు అని తనకి తెలియలే. ఇప్పుడు ఆ విషయం తెలుసుకుని ఈసారి పిలిచేటప్పుడు కలిపి పిలు. అందుకే ఈ విషయం మీకు ఇప్పుడు అర్థమైంది కాబట్టి 20 ఏళ్ల ఫ్రెండ్షిప్ కే ఇంకా చీర రాలేదు. ఇదిగో వచ్చేసిందిగా. వచ్చేసిందా? ఇదిగో ఈ సారీ నాకు. ఈ చీర నేను సాక్రిఫైస్ చేసేస్తున్నాను. బిల్ అక్కడ బిల్ చేస్తారు ఆవిడ. ఎస్ డెఫినెట్ గా హరిత గారి షాప్ కి వచ్చి మరి మోక్షకి వచ్చి షాపింగ్ చేస్తున్నారు. ఒక్క చీర నేను కొనివ్వకపోతే ఏమన్నా బాగుంటుందా? అస్సలు బాగోదు. చాలా బాగోదు. ఎస్ సారీ బాగుంది కదా, చాలా బాగుంది. సూపర్. ఇవాళ నేను అసలు మాట్లాడడానికి అవకాశమే ఇవ్వలేదు. అసలు 7 పళ్ళు అదిరిపోయింది. అదిరిపోయింది అంతే. బ్లౌజ్ కూడా మీరు చెప్పినట్టు అంతే. ఆ బ్లౌజ్ కలర్ ప్యాటర్న్. కానీ మీకు విషయం తెలుసా, మా భార్గవి డిజైన్ చేస్తుంది బ్లౌజెస్. ఇది ఇప్పుడు నేను వేసుకున్నది తను డిజైన్ చేసింది. వర్క్ చూడండి ఎంత బ్రహ్మాండంగా. అదే చూస్తున్నా ఇందాక. కాకపోతే వెంటనే చెప్తే బాగుండదేమోనని. అన్ని బాగున్నాయి అంటే మా వదిన భూమి మీద నిలబడుతుందా? కాదు, అంటే భూమి మీద నిలబడి భార్గవి డిజైన్ చేసింది బాగుంది అని చెప్పటం. అది బాగుంది, అది నేను వేసుకున్నాక ఇంకా బాగుంది అని చెప్పటం. మాట వస్తుందనే నేను కామ్ గా ఉన్నా. అర్థమైంది కదా. మరి డిజైన్ చేస్తే నేను కూడా వేసుకోవాలి కదా. అంత చక్కగా దీనికి నగ పెట్టుకుని, నగ కూడా భార్గవి ఎక్కడికన్నా వెళ్ళొచ్చారా అయితే వస్తున్నారా? అంటే ఇక్కడికి ఇక్కడికి వచ్చినా అలాగే వస్తారు. ఇలాగే రావాలి, చల్లగా రావాలి. అంతే. లేకపోతే మనం వేసుకున్న చీర ఏంటో అర్థం కాకుండా మామూలు చుడిదార్లు వచ్చి చీర చూస్తే ఆ చీర పాప లుక్. అది కాదు, మన గెటప్ చూసి అసలు వీళ్ళు కొనేవాళ్ళేనా కొనని వాళ్ళ అనేటట్టు వస్తే బాగోదు కదా. అలా అంటారా? ఇప్పుడు చూడండి, మేడం గారు హాస్పిటల్కి వెళ్తానన్నారు. ఈ గెటప్ చూడండి ఎలా ఉందా. సింపుల్ గా హాస్పిటల్కి వెళ్ళే గెటప్ ఏమిటా? అంటే అది ఇన్బిల్ట్ బ్యూటీ. ఇన్బిల్ట్ బ్యూటీ అన్నమాట. ఎలా ఉన్నా అలాగే ఉంటారు ఆవిడ. అదే నెత్తిని ఇలా కొప్పు పెట్టి, జుట్టిలా విరబోసి, ఆ నగేసి. మీరంటే 20 హాస్పిటల్కి వదిన, మీరంటే 20 ఏళ్ల నుంచి యాక్టింగ్ లో ఉన్నారు. ఏదో చిన్నదాన్ని ఇవాళ నిన్న అలా ఏదో అవకాశాల కోసం వెతుక్కున్నా. ఇవాళ చిన్న ఆడిషన్ ఉందంటే వెళ్ళొచ్చానమ్మా. దానికి ఇన్నేళ్ళ మళ్ళీ ఆడిషన్. చూసారా చూసారా, ఒక్క మాట కూడా ఇంట్లో చెప్పదు. ఇప్పుడు చెప్పండి, అత్తగారు అంటే ఈ మధ్య నేను వింటున్నాను, చెప్పొద్దు, చూసావా అయ్యాక సక్సెస్ కాబట్టి మనసులో నాతో చెప్పొచ్చు, బయట వాళ్ళకి చెప్పొద్దు. కానీ మన నోరు ఆగలేదు. 10 మందికి చెప్తా. ఆడవాళ్ళ దగ్గర ఒక విషయం దాచడం ఎంత కష్టం అండి. అసలు దాచనండి. అందుకే చీరల దగ్గరికి వచ్చేసారు. అసలు దాచను కాబట్టి. ఏదైతే ఏముందో చక్కగా వచ్చాం, అందరూ చూసి అనుకుంటారు ఎంత చక్కగా ఉన్నారు ముగ్గురు, చక్కగా చీరలు కొనుక్కుంటున్నారు, త్రిమూర్తులాగా కూర్చున్నారు స్వరూపాలాగా. కాబట్టి ఏముంది, ఒకరికొకరు చీరలు కొనిచ్చుకుందాం, నచ్చిన చీరలు కొన్నాం, కట్టుకుందాం. బ్లౌజ్ భార్గవి డిజైన్ చేస్తాం అంతే. అదే మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా, సారీస్ బై మోక్ష అండ్ డిజైన్ బై భార్గవి అని చెప్పి. అదే అలాగే. మరి ఈ చీర ఎంతో కాస్ట్? 23,500, 10% డిస్కౌంట్. ఇది నువ్వు కొనిస్తున్నావా? నేను ఎక్కడ చెప్పా వదినా, బాగున్నావు. ఈ మధ్య మీ అన్నయ్యకి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ కి, పైగా మీ అమ్మగారు హాస్పిటల్ కి వెళ్తారు కదా, ఎక్కడ అవుతుంది చెప్పు. ఈసారికి నువ్వు కొనుక్కోవద్దునా హరితకి. నేను మా అన్నయ్య క్రెడిట్ కార్డులన్నీ నీ దగ్గరే కదమ్మా ఉండేది. ఆ క్రెడిట్ కార్డు బిల్లులు కట్టలేక చస్తున్నాను కాబట్టి. మీరు అంతేనని విన్నాను. కార్డ్స్ అన్ని లేదుగా, అసలు కార్డు మిగిలితే కానీ తీసుకోవడానికి అన్ని ఇక్కడే ఉంటాయి. నాదే ఎంత ఇక్కడ తింటుంది వచ్చేసి, చీరలు నావే, అన్ని నావే. కాబట్టి వదిన ఒక్క చీర నువ్వు కొనుక్కో వదిన. నేను మళ్ళీ శ్రావణ మాసం వస్తోందిగా, నీకు ఎలాగో పెట్టాలిగా, ఆడపడుచు పెట్టకపోతే ఎలా అవుతుంది వరలక్ష్మి. సర్లేమ్మా, ఆషాఢ మాసం అయిపోని, ఆషాఢ మాసం సేల్ అయిపోని, అప్పుడు శ్రావణ మాసం మళ్ళీ అప్పుడు కూడా పెడతాగా. అంతే అంతే, చాలా బాగుంది, బాగా.
సరే సో ఇందాక చూసిన చీర హరిత గారు ఓకే చేసేసుకున్నట్టేనా? హరితకి ముందు లంగా పాపకి తనకి ఆ చీర నాకు మీరు ఆల్రెడీ 2 సారీస్. పాపం వాళ్ళు ఏం కొంటారు? వాళ్ళకి మళ్ళీ చూపిద్దాంలే, ఫస్ట్ టైం వచ్చిందిగా. వాళ్ళ కోసం ఒక లైట్ చాలా బాగుంది కదా. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, సో నైస్ అండి. అంత ప్లెయిన్ సారీ మీకు బాగుంటదండి. మీకు బార్డర్ కావాలి కదా, ఇక్కడో బార్డర్ అక్కడో బార్డర్ అయితేనే బాగుంటుంది. అయినా సరే బార్డర్ ఉంటేనే. ఇప్పుడు మీరు కట్టుకునే చీర కూడా బార్డర్ ఉంది. ఈ మధ్య మా చెల్లి చెప్పింది, నువ్వు హైట్ తక్కువ, నువ్వు పెద్ద పెద్ద బార్డర్లు కొడుతున్నావు, బాగుండదు, కొంచెం బార్డర్లు మానే అంది. సో ట్రై చేద్దాం అనిపిస్తుంది. బార్డర్ సైజ్ తగ్గించమంది, వేసి బ్లౌజ్ హైలైట్ చేసుకో, నీకు బాగా అనిపిస్తుంది అని చెప్పింది. సో చెల్లి చెప్పిన మాట నేను బాగా వింటాను. అమ్మ, చెల్లి, అన్నయ్య. ఈ చెల్లినా చెప్పింది? ఈ చెల్లినా? ఫ్రెండ్ కదా, ఇంకేం చెప్పట్లేదు సరిగ్గా. అదే చెప్పదు. ఆ చీర ఇప్పుడు నువ్వు చెప్పు, ఆ చీర తనకు బాగుంటుందా నాకు బాగుంటుందా? భార్గవి, ఒక్కసారి భార్గవి పిలుస్తున్నట్టుంది, నేను కాస్త వెళ్ళి. భార్గవి ఎక్కడికి పిలవట్లేదు, ఇక్కడే కూర్చొని ఉంది. ఇప్పుడు ఆ చీర తనకి బాగుంటుందా నాకు బాగుంటుందా చెప్పు. మీకా పెద్ద పెద్ద బార్డర్స్ వర్క్ బ్లౌజ్ వేసుకున్నాం. నేను కూడా అదే అనుకుంటున్నానండి, ప్లెయిన్ బార్డర్ లేకుండా ఉంటే. పైన చిన్న నల్ల పూసలు ఉన్నాయి నా దగ్గర, చిన్న పెండెంట్ తో నల్ల పూసలు ఉన్నాయి, బాగా మ్యాచ్ అవుతుంది. అయ్యో మా ప్రణవి దగ్గర నల్ల పూసలో ఇలా లాంగ్ గా ఉంది, అస్సలు భలే ఉంటుంది ఈ చీర మీద నేను వేసుకుంటే. మీరు వేసుకుంటారు ఫ్రెండ్ కదండి, నాకే ఇస్తారు. ఆల్రెడీ నా దగ్గర ఉంది ఆ సెట్, నా దగ్గర ఉందని మీకు అంత గొప్పగా చెప్పాను ఉందని. ఆల్రెడీ పర్ఫెక్ట్ గా ఎలా చెప్తాను? అసలు చీర నాకు బాగుంటుందా హరిత గారికి బాగుంటుందా నువ్వు చెప్పు. నువ్వు చెప్తావా వాళ్ళు చెప్తారా? వాళ్ళు చెప్తారు. మీరిద్దరు అదే, నేను చెప్తాను. ఈ చీర కదా, ఇదే చీర కదా, ఈ చీరే కదా, ఆ చీర ఇదే చీర, ఆ చీర అది ఆల్రెడీ నేను తీసుకున్నాను. అది ఇది ఆల్రెడీ మా భార్గవి తీసుకుందట, మీకు సుజాత తెలియకుండా చూపించిందట. కాబట్టి ఈ చీర నీకు కాదు, నీకు కాదు. భార్గవి తీసుకో, కథ సమాప్తం చేద్దాం. అమ్మ, ఈ రోజుకి ఇక్కడ బిల్లులు వేసామంటే వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి కడుపు నిండా ఇంత తినిపించి ఎవరి ఇళ్లలో వాళ్ళని దించి నేను పోతా. నా పిల్లలు మా ఆయన ఎదురు చూస్తున్నారు. ఎందుకమ్మా నాకు ఈ గోల? మీ ఇద్దరితో స్నేహం చాలా. ఈసారి ఏం చేస్తారంటే, నేను అమెరికాకి వెళ్ళాక ఆవిడ పాటికి ఆవిడ వస్తారు, నా పేరు చెప్తారు, డిస్కౌంట్ ఇవ్వండి. ఈవిడ పాటికి ఈవిడ వస్తారు, నా పేరు చెప్తారు, భార్గవి పేరు చెప్తాను. నా పేరు చెప్పినా భార్గవి పేరు చెప్పినా ఒకటే. కానీ ఆవిడ వచ్చినప్పుడు చెప్పండి, నేను వేరే రోజు వస్తాను. అంటే కాంపిటీషన్ నిజం, మన మధ్య హెల్తీ కాంపిటీషనే ఉంది. మీకు ఏ చీర నచ్చింది తీసుకోండి. అయ్యో ఇక్కడ నేను పోతా. సరే, ఎంజాయ్. బిల్లు కట్టడానికి వెళ్తున్నా హరిత. ఇద్దరు ఏంటమ్మా మనీషా, బిల్ అంట, బిల్ వేసేయండి. అంటే ఇంకా ఉంటాయి కదా, తీసుకోపోయిన ఒక ఐడియా కోసం మొత్తం చీరలు అయితే చూడాలి. నేనేం చెప్తానంటే, ఒక స్టోర్ కి వచ్చాక మనకు కావాల్సింది మాత్రం తీసుకెళ్ళిపోతే అది మనకి ఆడవాళ్ళకి అవమానం. కరెక్ట్, చూడాలి, చూసి స్టోర్ అంతా తిరగేసి నెక్స్ట్ టైం కి ఇది బాగుంటుంది, నెక్స్ట్ టైం ఇది కొనుక్కోవాలి, అక్కడ ఉంది, ఆ శారీ ఉంది, అలాంటిది కావాలని చెప్పి రావాలి. కరెక్ట్. అందుకే వచ్చామంటే స్టోర్ మొత్తం ఒక రౌండ్ వేయాలి కాబట్టి మనం ఆ పని చూద్దాం. వాళ్ళు బిల్ వేస్తారు. డన్. ఓకే, ఈ చీరలు మాత్రం ఇవి పక్కన పెట్టేసే తల్లి, పక్కన పెట్టేసి ఇవన్నీ పక్కన పెట్టేసి పదండి. ఇదొకటి అదొకటి. అక్కడ ఇంకా చీరలు ఉన్నాయి, చూపిస్తాను చూద్దాం.